గుడ్లగూబ తెలివి. సొంత ఆలోచనలు చేయటం మానుకుని విచక్షణ కోల్పోయి వివేకం మరిచి తన భార్య కోరిన కోరికలు అన్నీ తీర్చడానికి సిద్ధపడిన ఒక మగ మహారాజుకు ఓ గుడ్లగూబ ఎలా బుద్ధి చెప్పిందో వినండి, చదవండి. అనగనగా ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తికి ప్రపంచంలోని అన్ని పక్షుల భాషలు వచ్చు. అవసరమైనప్పుడు తను కోరిన పక్షిని పిలిచి మాట్లాడటం ఆ చక్రవర్తికి సరదా. చక్రవర్తికి ఎంతోమంది భార్యలు ఉన్నారు. అందులో అందరికంటే చిన్న భార్య మహా అందగత్తె. అందువల్ల చక్రవర్తికి ఆమె అంటే చచ్చేంత ఇష్టం. ఆమె మాటంటే చక్రవర్తికి వేదం. ఒకసారి ఆ ముద్దుల భార్య చినరాణి గారు ప్రపంచంలోని పక్షులన్నింటి ఎముకలతోనూ రంగురంగుల ఈకలతోనూ నాకొక సుందరమైన మహల్ నిర్మింపజేయండి మహారాజా అని గారంగా అడిగింది. అందుకు చక్రవర్తి, ఓహ్, అదెంత పని, ఇప్పుడే పని ప్రారంభిస్తాం. అతి తక్కువ కాలంలో నీకు అత్యంత సుందరమైన మహల్ నిర్మింపజేస్తాం అని మాట ఇచ్చాడు. అసలుది సాధ్యమా అసాధ్యమా అనేది కూడా ఆలోచించకుండా వెంటనే చక్రవర్తి పక్షులన్నీ రాజధానికి రావాలని, తన ముందు హాజరు కావాలని పిలిచాడు. చక్రవర్తి పిలుపు విని పక్షులన్నీ బిలబిలా వచ్చి వాలాయి. కానీ ఒక గుడ్లగూబ మాత్రం 3 సార్లు పిలిచినా రాలేదు. 4వ పిలుపుకి ఆ గుడ్లగూబ వచ్చి చక్రవర్తి ఎదుట హాజరయ్యింది. ఆ పక్షి వంక కోపంగా చూసి, నేను నిన్ను ముందుగా 3 సార్లు పిలిచాను, ఎందువల్ల రాలేదు అని అడిగాడు చక్రవర్తి. అందుకు ఆ పక్షి వినయంగా ఇలా జవాబు చెప్పింది, మహారాజా, మీరు పిలిచిన 3 సార్లు నేను 3 మహత్తర విషయాలను గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. అందువల్ల తమ ముందు హాజరవటంలో ఆలస్యమైంది. అలాగా, అయితే నువ్వంతగా ఆలోచించిన ఆ 3 విషయాలేమిటో మాకు చెప్పు అన్నాడు చక్రవర్తి. మీ మొదటి పిలుపు వినిపించేటప్పటికీ నేను ప్రపంచంలో బతికి ఉన్న ప్రాణులు ఎక్కువ, చనిపోయిన ప్రాణులు ఎక్కువ అన్న మీమాంసలో ఉన్నాను. అయితే ఏం తేల్చావు, ఎవరు ఎక్కువ అడిగాడు చక్రవర్తి. మహారాజా, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. కాబట్టి బ్రతుకున్న ప్రాణుల కంటే చనిపోయిన ప్రాణులే ఎక్కువ. శబాష్, ఇక రెండవసారి పిలిచినప్పుడు ఏం ఆలోచిస్తున్నావు తిరిగి ప్రశ్నించాడు చక్రవర్తి. అప్పుడా మహారాజా, భూగోళంలో నీట మునిగిన భాగం ఎక్కువ, నీట మునగని భూభాగం ఎక్కువ అని ఆలోచిస్తున్నాను. సమాధానం ఏమొచ్చింది? నీట మునిగిన భూభాగమే ఎక్కువ మహారాజా. ఎందువలనంటే నీట మునగని ప్రాంతాన్ని తవ్వినా నీరు వస్తుంది కదా. బాగు, అయితే 3వసారి ఏం ఆలోచిస్తున్నావు? ప్రపంచంలో ఆడవారు ఎక్కువ మంది ఉన్నారా, మగవారు ఎక్కువ మంది ఉన్నారా అని ఆలోచిస్తున్నాను మహారాజా. అయితే ఎవరెక్కువ అంటావు? ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది మహారాజా. అదెలాగూ? మా జనాభా లెక్కల ప్రకారం మగవారే ఎక్కువ మంది ఉన్నారు అన్నాడు చక్రవర్తి. కావచ్చు మహారాజా, కానీ మంచి చెడులు ఆలోచించకుండా ఆడవారి అసంబద్ధమైన కోరికలు తీర్చే పురుషుల్ని కూడా నేను ఆడవారిలోనే కలిపి లెక్క వేశాను మహారాజా అన్నది గుడ్లగూబ నిర్భయంగా. సిగ్గుతో చక్రవర్తి తల వంచుకున్నాడు. తన తప్పు తెలుసుకొని పక్షులన్నింటినీ క్షేమంగా తమ స్థావరాలకు పంపించి వేశాడు. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన 1987 అక్టోబర్ బాలరంజనిలో ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను. మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలు, కవితలు అన్నింటినీ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్.